విజయ్ 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 ఏమైంది విజయ్? నీకు నా మీద కోపం వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను బ్రతికించుకున్నావు. నా జీవితంలో సంతోషంగా ఉన్న క్షణాలు ఏమైనా ఉంటే అరకులోనే విజయ్. ఎంత ఎంజాయ్ చేశామో కదా. కాపీ చేస్తే బాలేదని ఆట పట్టించేవాడివి, అన్నం తినమంటే మారేజ్ చేసేవాడివి. అవును, మన ఫస్ట్ నైట్ గుర్తుందా విజయ్? నాకు కొడుకు కావాలి, నన్ను ఎప్పుడు డాడీని చేస్తావని అడిగేవాడివి, గుర్తుందా విజయ్? ఓహో, అరకులో వీళ్ల మధ్య చాలా కథ జరిగింది. కాస్త ఆలస్యం అయ్యుంటే జానికి బిడ్డతో దిగేది. నువ్వు, నేను, పట్టాభి, వైశాలి అందరం ఒకసారి ఊటీకి వెళ్దాం అనుకున్నాం. అనుకోకుండా క్యాన్సిల్ అయితే నువ్వు నన్ను రిసార్ట్స్ కి తీసుకువెళ్ళాం. అక్కడ వర్షంలో తడుస్తూ పాటలు పాడుకుని ఎంత ఎంజాయ్ చేశామో గుర్తు తెచ్చుకో విజయ్. కానీ మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకొకటి తలిచాడు. వేదిరాత మళ్ళీ నువ్వు నాకు దూరం అయ్యావు. మరి మా సంతోషం కోసం శవాల నాటకం ఎవరు ఆడతారు? ఈ ప్రపంచంలో అంతా నిన్ను అపార్థం చేసుకున్నా, నేను మాత్రం నిన్ను అర్థం చేసుకున్నాను విజయ్. నువ్వు చేసింది కరెక్ట్ విజయ్. నీది కల్మషం లేని ప్రేమ విజయ్. ఈ జన్మలో నీకు భార్యగా, నీకు జీవితాంతం తోడుగా ఉండలేకపోవచ్చు, కానీ నీ ప్రేమ మాత్రం నా మనసు నిండా జీవితాంతం ఉంటుంది విజయ్. నాకు అది చాలు. డాక్టర్, జానికి విజయ్ని హక్ చేసుకుని డిస్టర్బ్ చేస్తోంది. ఐ లవ్ యూ విజయ్. ఐ లవ్ యూ సో మచ్. పేషెంట్ ని కోమాలోంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయమని నేనే చెప్పాను. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు విజయ్. ఒక్కసారి కళ్ళు తెరు విజయ్. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు విజయ్. దాని జ్ఞాపకాలు గుర్తు చేసినంత మాత్రాన విజయ్ లేస్తాడా ఏంటి? నీ ప్రేమకి అంత మహత్యం ఉందా? గడిద గుడ్డేం కాదు. ఉంటే గింటే మాత్రం నా తాళి మహత్యంతో విజయ్ స్పృహలోకి రావాలి.
జానకి జానకి విజయ్ విజయ్ డాక్టర్ డాక్టర్ విజయ్ డాక్టర్ డాక్టర్ విజయ్. గుడ్ మార్నింగ్ విజయ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్ నేనెక్కడున్నాను? జానకి నందిని వీళ్ళిక్కడికి ఎలా వచ్చారు? అసలు నాకేమైంది డాక్టర్? నీకేం కాలేదు విజయ్. లేదు డాక్టర్, నాకేదో అయింది. అన్నీ చెప్తాను, టెన్షన్ పడకు. అమ్మా మీరు కాసేపు బయటకు వెళ్ళండి. అమ్మా మీరు కూడా బయటకు వెళ్ళండి. నాన్న విజయ్ స్పృహలోకి వచ్చాడు. అవును బాబాయ్, విజయ్ నన్ను గుర్తుపట్టాడు కూడా, మాట్లాడుతున్నాడు. నా బిడ్డ ఏ తప్పు చేయడు. నా బిడ్డది మంచి మనసు, వాడికేం కాదు. ఆ దేవుడు చల్లగా చూశాడు కాబట్టి విజయ్కేమీ కాలేదు. కాదమ్మా, ఆ క్రెడిట్ దేవుడు ఒక్కడదే కాదమ్మా. థ్యాంక్స్ డాక్టర్, మా విజయ్ని కాపాడారు. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇట్స్ ఓకే. ఈ రోజు మీ విజయ్ మీకు దక్కాడంటే మా ట్రీట్మెంట్ కారణం కావచ్చు, ఆ దేవుడు ఆశీస్సులు కావచ్చు. కానీ నిజంగా అదంతా 1%. 99% క్రెడిట్ దక్కాల్సింది మీ జానకికే. విజయ్ స్పృహలోకి వచ్చాడంటే దానికి కారణం జానకే. అసలు ఏం జరిగింది డాక్టర్? నా ప్రొఫెషన్లో ఇది చాలా అరుదైన కేసు. మనిషిని బ్రతికించడానికి మందులే కాదు, ప్రేమ కూడా బతికిస్తుందని జానకి ప్రూవ్ చేసింది. హ్యాట్స్ ఆఫ్. ఒకప్పుడు నువ్వు చావాలనుకున్నావు, వాడు నిన్ను కాపాడుకున్నాడు. ఈరోజు వాణ్ణి నువ్వు కాపాడుకున్నావు. నీది నిజంగానే జన్మజన్మల బంధం తల్లి. అమ్మా జానకి, నువ్వు ఆగు ప్రవళిక. డాక్టర్, ఎలాగైతేనే మా విజయ్ మాకు దక్కాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. విజయ్ ఫిజికల్గా మెంటల్గా పర్ఫెక్ట్. కానీ మీరిప్పుడే ఏం జరిగింది ఏంటి అని అతన్ని అడక్కండి. అలాగే డాక్టర్. రండి చూద్దురుగాని.
అమ్మా, నాన్న విజయ్, అత్తయ్య, మావయ్య, నువ్వు కోమాలో శాశ్వతంగా ఉండేవాడివి. కాని జానకి వల్ల నువ్వు మాకు దక్కావు. జానకి 3 రోజుల నుంచి రాత్రనక పగలనక నిన్ను చంటి పిల్లాళ్ల ఒడిలో పెట్టుకుని ప్రేమతో నీ గతాన్ని గుర్తు చేసి నీకు ప్రాణం పోసిందని డాక్టర్ చెప్పారు విజయ్. అన్నయ్య, ఈ రోజు జానకి లేకపోతే నా కొడుకు లేడు. వాళ్ళిద్దరి మధ్య గొప్ప బంధాన్ని మనం విడదీసి పాపం చేస్తున్నాం అన్నయ్య. ఈ గొడవలన్నీ సమసిపోవాలంటే నందినికి నచ్చచెప్పి ముగ్గురు కలిసి సంతోషంగా ఉండమని చెప్పన్నయ్యా. అవును హరి, జానకి విజయ్కి ఎన్ని రోజులు దూరంగా ఉంటుంది. జానకి వల్లే విజయ్ బ్రతికాడని నందినికి తెలుసు కదా. ఎలాగైనా నందినికి నచ్చచెప్పి ముగ్గురు సంతోషంగా ఉండమని చెప్పు. జానకి విజయ్ భార్య, నా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి అన్నయ్యా. విజయ్, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే మావయ్య. బాబాయ్, విజయ్ స్పృహలోకి వచ్చాడంట. విజయ్, ఇప్పుడు ఎలా ఉంది? స్పృహలోకి వచ్చావు కదా. అమ్మయ్యా, నీకేమైందోనని నేనెంత భయపడ్డానో తెలుసా? గాడ్ ఈజ్ గ్రేట్ విజయ్. విజయ్, అసలు నీ మీద ఎవరు అటాక్ చేశారు? నువ్వెవరైనా చూసావా? వాళ్ళని గుర్తుపట్టగలవా? జానకి ఫోన్ చేసిన తర్వాత సడన్ గా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అది ఎలా అయింది? చెప్పరా, ఎవర్రా దుర్మార్గులు? బాగా గుర్తు చేసుకుని చెప్పు విజయ్. విజయ్, నీ మీద అటాక్ చేసిన వాళ్ళని వదిలిపెట్టాను. ప్రాణాలు తీస్తాను. హరిగారు, గతం గురించి అడగొద్దని మీకు ముందే చెప్పాను కదా. ప్లీజ్. సారీ డాక్టర్. మీరందరూ కాసేపు అలా బయటికెళ్ళండి. చెకప్ చేసి డిశ్చార్జ్ చేస్తాను. సరే డాక్టర్. అమ్మో, ఈ డాక్టర్ ఉండబట్టి ఇప్పుడు నేను సేఫ్ అయ్యాను గాని లేకపోతేనా? అవును, ఈ వెధవులు విజయ్ని ముందు నుంచి కొట్టారా, వెనక నుంచి కొట్టారా? నందిని,
డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా. ఎవరో విజయ్ మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. మన అదృష్టం బాగుండి విజయ్ బతికి బయటపడ్డాడు. నువ్వు ఇంటికొచ్చి గొడవ చేసి జానకి మీద నింద వేశావు. ఎవరో చెప్తే అనుమానపడి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం చాలా పెద్ద తప్పు. ఎవరేం చెప్పినా నిజం ఏముందా అని ఆలోచించాలి, కానీ ఆవేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. అమ్మా, చీకిప్పుడు ఇలా ప్రవర్తించుకో. అలాగే బాబాయ్. అమ్మా దేవి, అన్నయ్య, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? అరకు నుండి వచ్చాక ఎన్ని గొడవలు జరిగాయి నీకు తెలుసు కదా. విజయనందిల మధ్య గొడవ జరిగితే నువ్వు ఎలాగలా సర్ది చెప్పాలి, అంతేగాని బయట నుండి మూడో వ్యక్తి వల్ల ఇంత గొడవలు జరిగే అవకాశాన్ని ఎందుకు ఇచ్చావు? మన రెండు కుటుంబాలకి ఆశ విజయ్ ఒక్కడే. ఆ బిడ్డను కూడా మనం కాపాడుకోకపోతే ఎలా? అన్నయ్య, నువ్వెన్నైనా చెప్పు, ఆ ఇంటిని చక్కదిద్దుకునే ఓపిక నాలో లేదు. నా ఇంట్లో నేను పరాయిదానిలా ఉంటున్నాను. నా పెద్దరికాన్ని గౌరవించే సంస్కారం ఎవరికీ లేదు. అసలు ఆ ఇంట్లో నేను పని మనిషిలో బ్రతుకుతున్నానన్నయ్య. ఈ పరిస్థితుల్లో నేనెవరి గురించి పట్టించుకోను, ఏ బాధ్యతను తీసుకోను. నా వల్ల కాదు. నందిని, ఏంటమ్మా ఇది? అత్త ఎంతగా బాధపడుతుంది? ఏమో బాబాయ్, అత్తయ్య మనసులో అంత బాధ ఎందుకుందో నాకు తెలీదు. సరే, ఇలాంటి గొడవలు మళ్ళీ జరిగితే మాత్రం నేను సహించను. జాగ్రత్తగా ఉండండి. అలాగే బాబాయ్. ప్రవళిక, జానకిని తీసుకుని ఇంటికి వెళ్ళు. తల్లిగా నీ మనసులో జానకి జీవితం గురించి 100 రకాలుగా ఆలోచించుంటావు. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగదు. చెట్టు కాయ కాయడం వరకే చూసుకుంటుంది. ఆ కాయ ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో చెట్టుకే తెలీదు. కొన్నంతే, తప్పదు. జానకి తీసుకుని వెళ్ళు. అలాగే. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము? తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము? తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో?
మీరు బాగా గుర్తు చేసుకోండి. మీరు విజయ్ని చంపుతున్నప్పుడు తను మిమ్మల్ని చూశాడా? ఇప్పుడు వాడి ఇంటికి వెళ్ళాక ఏ క్షణంలోనైనా మీరే వాడిని చంపబోయారని చెప్తే మనమందరం ఫినిష్. అసలు వాడిని మీరు ఎలా చంపారు? ఆ పరిస్థితుల్లో వాడు స్పృహలోనే ఉన్నాడా? తనకంటూ ఒక జీవితం ఉండదా? తనకంటూ ఒక కుటుంబం ఉండదా? ఒక భార్యగా తనకు ఆశలుండవా? ఇలా ఎన్ని రోజులు తను ఒంటరిగా ఉండమంటావు? నందిని కోసం జానకి ఎందుకు బలి కావాలి?